సబ్స్క్రైబ్ చేయండి టెక్ మాస్టర్ తెలుగు ఛానల్ని. అలాగే పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా డైలీ అప్లోడ్ చేసే ఎవరి వీడియో మీరు మిస్ కాకుండా ఆన్లైన్లోకి వచ్చి చూడగలుగుతారు. దిస్ ఇస్ మహేష్, ష్యూర్ వచ్చింది టెక్ మాస్టర్ తెలుగు. హాయ్ గాయ్స్, దిస్ మహేష్ హియర్, వెల్కమ్ టు ఛానల్ టెక్ మాస్టర్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను డిఎస్ఐ పర్పస్ వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, నా యొక్క ఛానల్ని ఈ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా యొక్క వీడియోస్ అన్నింటినీ మీరు చూడొచ్చు. డైరెక్ట్ టెస్ట్లు అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మ్యాటర్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్, 3 రోజులు డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందని అధికారికంగా ఇంకేం ప్రకటించలేకపోయినా సరే వార్తల్లో వైరల్ అవుతుంది. సో ఆల్రెడీ తెలంగాణ టెట్ అనేది జరగడం జరిగింది. సో ఏంటంటే నిరుద్యోగులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు డిఎస్సి నోటిఫికేషన్ కోసం. సో అయితే తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనేది అనుమతి తెలిపింది. ఫ్రెండ్స్, 8452 పోస్టుల భర్తీకి జీవో విడుదలైంది. అయితే 2-3 రోజుల్లో అధికారికంగా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు డిఎస్సికి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఏజీ సలహాను అయితే కోరింది. సో మీరేం చేస్తారంటే, ఇలాగ డిఎస్సి సాధించాలని పట్టుదల మాత్రం అస్సలు వదలకండి. నేను నా ఛానల్ ద్వారా తప్పకుండా మీకు యూజ్ అయ్యే మెటీరియల్ పర్పస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో నా ఛానల్లో ఆల్రెడీ డిఎస్సికి ఏ విధమైన సిలబస్ ఉంది దాన్ని మొత్తం అంతా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు సైకాలజీ కానీ ఏ సబ్జెక్ట్కి కానీ కావాల్సిన మెటీరియల్ మీరు నా ఛానల్ ద్వారా పొందొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. అలాగే మీరు యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం డిఎస్సి మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదామని మాత్రం ఆలోచించకండి. ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ అవుతుంటే తప్పకుండా మీరు రీచ్ అవ్వగలుగుతారు. సో మీ యొక్క గోల్ని రీచ్ అవ్వడానికి చాలా కొద్ది రోజులు మాత్రమే ఉంది. సో మీరు బాగా ఫోకస్ చేయండి, స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఆల్రెడీ మీరు కోచింగ్ వెళ్ళాలనుకుంటే కోచింగ్కి వెళ్ళండి. కోచింగ్ అయిపోయిన వాళ్ళు ఉంటే ఇప్పటి నుంచైనా కనీసం హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా మీ యొక్క జాబ్ మీరు పొందగలుగుతారు. స్టార్టింగ్ శాలరీ 30,000 ఉంది. సో చూసుకోండి. మీరు అస్సలు మీ యొక్క మైండ్ని డిస్టర్బ్ చేసుకోకండి. ఈ కొద్ది రోజులు మాత్రం కొంచెం ఓపిక పట్టి బాగా చదువుకుంటే మాత్రం మీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఇటువంటి అధికారికంగా ఇంకా ప్రకటన అయితే వెలువడలేదు. సో అలాగా వెలువడినట్లయితే తప్పకుండా నేను వీడియో అనేది మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి. సరదా మీ ఫ్రెండ్స్కి ఈ విషయాన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బాయ్.